నాకు ఇంచుమించు ఊటుకూరు యేసుమామ గారు ఒక దేవుని సేవకులుగా, స్వార్థికులుగా ఆయన 30 ఏళ్ళు మాకు సంబంధం కలగక ముందు నుంచే పరిచర్య ఉంది. నేను సేవకుల కూడికి ఏర్పాటు చేస్తే ఆ సేవకుల కూడికలలో ఆ రోజులలోనే వచ్చి కూర్చుండేవాడు. ఆయన వయసులో పెద్దోడు, నేను వయసులో చిన్నవాడిని. తరచుగా ఏం చెబుతూ ఉంటాడు, ఏమని పిలుస్తాడంటే అయ్యగారు అయ్యగారు అంటాడు. నన్ను అయ్యగారని తప్పక పేరు కూడా నన్ను ఎత్తి పిలవాడు. అయ్యగారు బాగున్నారా, చాలా మంచి సేవ చేస్తున్నారు అయ్యగారు, మీరు ఆ వయసులో చిన్నవాళ్ళయ్యానని చెప్పి. ఈ ఊటుకూరి ఏసై గారు చల్లగాలి కొన్నేలని ఆవిడ రామలింగపురంలో ఉండేవారు. కొన్నేలు దేవయ్య గారు, ఆయన మోసస్ గారు అంబత్తూరులో, మోసస్ మాస్టర్ గారు, ఆయనకు హ్యాండిక్యాప్ట్గా ఉంటారు. ఆయన కూడా వీళ్ళందరూ చాలా సేవలో ముందుకు సాగుతుండే దినాలలో ఈ భారత నగరం నుంచి మరి ఒక వ్యక్తి వచ్చి సేవకుల కూడికలు కలుసుకుంటాడంటే ఆయన యేసుమామ గారే. మరి వారి గురించి మనం సాక్ష్యము చెప్తూ ఉంటే అనేకులు విన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఈ భారత నగరికి ఒక అక్షర దీపాన్ని వెలిగించిన వారు. ఆ అక్షర దీపముతో పాటు క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్కులను కూడా, వర్తమానాన్ని కూడా వాళ్ళకి తెలిసినంత వరకు పంచిపెట్టి ఈ ప్రాంతానికి సేవని ముందుగా అందించిన కుటుంబం ఏదంటే ఊటుకూరి ఏసై గారి కుటుంబమే. మరి జయాంటి వాళ్ళిద్దరు కూడా నాకంటే ఎక్కువగా జయాంటి చదువుకుంటుంది అనుకుంటాను యేసుమామ గారికి అయితే. అవునా? వాళ్ళ బామ్మ అంటే తప్పు ఒప్పుకుంటున్నారు, మధ్య గారు ఒప్పుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంది. ఈరోజు మన జీవితాలలో మనం సంపాదించుకున్నది ఏది మనకు నిలబడదు. మనకున్న హోదాలు, డిగ్రీలు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ధనబలగమున్నా జనబలగమున్నా ఇవన్నీ కూడా కొంతవరకే మన మధ్యలో ఉంటాయి. ఇవన్నీ పౌలు అంటాడగాడ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవనంట. ఈ పంచభూతములు మహావేంద్రముతో ఇవన్నీ లయమైపోతాయని. లయముగాని కార్యాలు ఏమిటంటే మనం బ్రతికి ఉన్న క్రియలు, మనం చేసే క్రియలు అవి ఎప్పటికీ చనిపోవు. అవి ఎప్పుడు జీవిస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాయి. జయాంటి యేసుమామ గారు లేరని కాదు, వారు మన మధ్యలో ఉన్న క్రియలు మన మధ్యలో ఉన్నాయి. అవునన్న ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వారు చేసిన పరిచర్య మన మధ్యలో ఉంది. వారు అనేకులకి మరి దేవుని సువార్త అందించిన కుటుంబం, దేవుని సేవ చేసిన కుటుంబం, దేవుని పరిచర్య చేసిన కుటుంబం. మరి అలాంటి కుటుంబంలో మరి ఈరోజు ఆయనకి 3 కుమారులు, 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు, మనములు, మనవరాళ్ళు. ఈ సంతానం అంతా చూస్తే ఇంచుమించు ఒక 50% ఉంటారు వాళ్ళు. అంత గొప్ప సంతానాన్ని ప్రభు వారి గర్భముల నుంచి ఇచ్చాడు. నేను చెప్పే మాట ఏంటంటే పులి కడుపుల నుంచి పులే పుట్టాలి, పిల్లి కడుపుల నుంచి పిల్లే పుట్టాలి. ఇప్పుడు యేసుమామ గారి గురించి చెప్పాలంటే ఆయన పులి. ఊటుగొర్రెలు రెచ్చిపోతారేమో, అట్లా ఉండండి కొంచెంసేపు. వాళ్ళు పులి. ఆ పులి కడుపుల నుంచి పుట్టిన వాళ్ళు కూడా ఎలాగ ఉండాలా? పులిలాగానే ఉండాలి. యేసుమామ గారి గర్భముల నుంచి, జయాంతి గర్భముల నుంచి వచ్చిన వారు అడుగుజాడలలో వారి బిడ్డలు కూడా ఏం చేయాలంటే నడవాలి. అదే గొప్ప సాక్ష్యం. ఈనాడు తల్లిదండ్రులు లేకపోయినా బిడ్డలు ఆ అడుగుజాడలో నడుస్తున్నారు, సేవలో ఆ పరిచర్యలు వాడబడుతుంటున్నారు, ఆత్మీయమైన కుటుంబంగా జీవిస్తున్నారు అని ఆ వాసన పోకుండా కాపాడుకో. ఇంగవని ఉంటే, ఇంగ వాసన ఉంటేనే దానికి ఇంగవని పేరు ఉంటుంది. ఇంగవని పేరు పెట్టుకొని వాసన ఇంగవని చెప్పుకోవడానికి అర్థం లేదు. ఎంతమంది సాక్ష్యాన్ని చెబుతుంటున్న ఆ కుటుంబాన్ని గురించి ఆ కుటుంబీకులు గమనించవలసిన సత్యం ఏమిటంటే ఆ కుటుంబానికి ఇచ్చిన అల్లుళ్ళైనా, మనమలు, మనవరాలైనా, కుమారులైనా, కుమార్తెలైనా, కోడళ్ళైనా వీళ్ళందరూ వారి అడుగుజాడలలో నడవాలి.
పరిశుద్ధ గ్రంథములో మనందరికీ తెలిసిన దొర్క అనే ఒక సహోదరు ఉంది. ఆమె కాయలు పడి చనిపోయిన తర్వాత ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమెకు చేతి పని మాత్రమే తెలుసు. ఏం చేసేదంటే బట్టలు కుట్టుకునే పని తెలుసు. ఆమెకి వస్త్రాలు కుట్టుకుంటుంది. వస్త్రాలు కుట్టుకుంటూ అందులో వచ్చే రాబడిని కొంతమందికి ఆమె పోతుంది, ఆమె ఇంకొందరికి సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె కాయలు పడి చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తూ ఆ ముందు వచ్చి నిలబడ్డారు, ఆ శవపీఠిక దగ్గర వచ్చి నిలబడ్డారు. ఏంటేనంటే ఆమె బ్రతికి ఉన్నప్పుడు బైబిల్లో చెప్పబడుతుంటుంది. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనములో ఏమని రాయబడిందంటే, మరియు యొప్పేలో తలిత అను ఒక శిశువురాలు ఉండెను. ఆమెకు భాష దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం చూద్దామా. ఆమె బహుధర్మ కార్యములు, సత్క్రియలు. అక్కడ రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. సత్క్రియలు, రెండవది ధర్మకార్యాలు. ఆమె చేసిన ఆ సత్క్రియలు మంచి కార్యాలు, మంచి పనులు, అనేకులు చేసిన ధర్మకార్యాలు, ఆమె చేసిన సహాయము, ఒకవేళ ధన రూపకంలో చేసినా చేయకపోకపోయినా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానమును వారు అనేకులకు పంచిపెట్టారు. ఏసే స్తోత్రం చెప్పాలా. ఈ రెండు చనిపోవండి, ఈ రెండింటికి మరణము లేదు. ఈ రెండు నిరంతరము జీవిస్తూ ఉంటాయి. ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ బ్రతికిన దినాలలో ప్రజలకు, సమాజానికి, సంఘానికి ఏ మేలు చేశాం, ఏ ఉపకారాలు చేశాం, ఏ ధర్మకార్యాలు చేశాం, నన్ను సృష్టించిన సృష్టికర్తన దేవుని కొరకు ఏ పని చేశాను, ఇవి ఎప్పటికీ మాసిపోవు, అవి ఎప్పటికీ కరిగిపోవు, అవి ఎప్పటికీ నిరంతరము జీవిస్తూనే ఉంటాయి, మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఈ దోర్కా చనిపోయిన తర్వాత, దోర్కా అనగా లేడీ పరిగెత్తినట్లుగా జయాంతి కూడా ఆ వయసులో కూడా పరిగెత్తుకుంటూ పోయి సేవ చేసి వచ్చింది. అది గొప్ప భాగ్యం. అది ఆమె వయసు అయినప్పటికీ, శరీర బలహీనతలు ఉన్నప్పటికీ, ఆరోగ్యము సహకరించకపోయినప్పటికీ ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి సేవ చేసింది. ఈ దోర్కా చిన్నది కూడా, ఈమె కూడా విధవరాలుగా ఉన్నప్పటికీ ఆమె బ్రతికినన్ని దినాలు ఆమె అనేకులకు సత్క్రియల ద్వారా ధర్మకార్యాలు చేసింది, మంచి పనులతో ధర్మకార్యాలు. చూడండి, కొన్నేరు గురించి మనందరికీ తెలుసు. కొన్నేరు గురించి దేవదూత అంటది, దేవదూత కొన్నేలి నీ ప్రార్థనతో పాటు నీ ధర్మకార్యములు కూడా ఎక్కడికి జరిగినాయంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. నీ ప్రార్థనతో పాటు కొంతమంది ప్రార్థనే చేస్తారు, చేతినట్టు డబ్బు ఉంటుంది, ఇతరులకు సహాయం చేసే మనస్సు ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పిల్లలతో తరతరములకు సేవింగ్ చేసి పెట్టుకుంటారు. కానీ ఒక పేదవారికి, ఒక స్కూల్ ఫీజు కట్టుకోలేని వాళ్ళకి, ఒక బట్టలు లేని వారికి, అన్నం లేని వారికి ధర్మం చేయడమే గొప్ప ఆశీర్వాదం అండి. ఇక్కడ కొన్నేలి గురించి చక్కగా అంటాడు, కొన్నేలి నీ ప్రార్థనతో పాటి ఏం కూడా దేవుని సన్నిధికి చేరాయంటే నీ ధర్మ కార్యాలు కూడా ఆయన సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని చెప్పి పరిశుద్ధ గ్రంథములు చూస్తుంటున్నారు. ఎందుకు ఈ లేఖనాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందంటే, మనం ఈ లోకములో జీవించుతున్నప్పుడు ఈ దేహముతో మనం చేసిన ప్రతి మంచి పని, ఈ చేతులతో చేసిన ప్రతి సత్కార్యములు, ధర్మకార్యములు అవన్నిటికీ మాసిపోవు. ఇదిగో నీవి తరమ వారికి ఉపకారాలు, ధర్మకార్యాలు చేస్తే నీ పిల్లలకి రాబోయే తరం వారు సహాయం చేస్తారు. కొలిసిన కొలతతోనే నీ ఒడిలో కొలవబడుతుంటుంది. నువ్వు ఏమైతే ఇతరులకు, సమాజానికి ఏమి కొలిచావో ఆ కొలత తప్పకుండా దేవుడు కొలుస్తాడు. పరిశుద్ధులకు చేసిన ఉపచారము మరిచిపోవటము దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన పరిశుద్ధులను ప్రేమించిన కుటుంబం ఇది. ఈ కుటుంబము సేవకులను ప్రేమించిన కుటుంబము, దైవజనుల కుటుంబం ప్రేమించిన కుటుంబము, విశ్వాసులను ప్రేమించిన కుటుంబము, సమాజాన్ని ప్రేమించిన కుటుంబము, సంఘాన్ని ప్రేమించిన కుటుంబము.
ఈ కుటుంబము పరిశుద్ధులుగా చేసిన పరిచర్య మరిచిపోవటానికి దేవుడు అన్యాయి వారి పిల్లల పిల్లలకు 3-4 తరముల వరకు కృప వారిని విడిచిపోదు. తరతరములకు దేవుడు అంటాడు కదా, ఇదిగో నీ పిల్లల పిల్లలని సియోనులో నుండి నీ దేవుడని యెహోవా ఆశీర్వదిస్తాడు. నాకు మా చెల్లెలు వారు చెప్తూ ఉంటారు, ఎక్కువగా జయంతి జాన్సన్ బావ మాట ఏంటంట, ఇంకెవరు మాట ఏంటంట. ఆ బావ జాన్సన్ బావ మాట ఏం చెప్తే ఆ మాట గీత కూడా దాటిపోదు అని. అయితే ఆ జాన్సన్ బావ గారు ఆమె పట్ల ఎంత మంచిగా నడుచుకొని ఉంటే, ఎంత నమ్మకం చూపించి ఉంటే, ఎంత నమ్మకంగా ఒక బిడ్డగా ఆయన ఉంటే, ఈరోజు దేవుని వాక్యాన్ని ఉంటే ప్రేమైన బిడ్డలారా, వారు చేసిన ప్రతి కార్యాలకు, వారు చేసిన ప్రతి ఉపకారములకు, ఒక చేసిన ధర్మ కార్యాలను దేవుడు మర్చిపోడు. ఆయన మరిచేదే అన్యాయస్తుడు కూడా కాదు. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ముగించేస్తాను. ఎందుకంటే ఆకలికి సమయాన్ని ఇవ్వాలి, అంతటికి సమయం ఇచ్చాం. ఆకలికి కూడా ఇక్కడ షుగరు బీపీ పేషెంట్లు చాలామంది ఉన్నారు. అందరూ ఫ్యాక్టరీలు షుగర్ ఫ్యాక్టరీలు పెంచుకొని ఉన్నారు కాబట్టి సమయానికి ముగించాలి. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు దొరకలాగా మన జీవితంలో మంచి కార్యాలు చేయాలి. ఆమె ఈరోజు సాక్ష్యాన్ని సంపాదించుకొని మంచి పనులు చేసి ఆమె కాలగతులు ముగించుకొని వెళ్ళిపోయింది. అయ్యగారు కాలగతులు ముగించుకొని వెళ్ళిపోయారు. వారిద్దరూ లేకపోయినా వారి సాక్ష్యము ఈ ప్రాంతంలో నిలిచి ఉంది. అది ఎన్నిటిగా మర్చిపోలేము. అయితే ఈరోజు ఆ కుటుంబీకులు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు లేరు, ఇక మేము ఒంటరి వారం అయిపోయాం, మాకెవరు పెద్ద దిక్కు లేరు, మాకు ఇంకా సహాయం చేసేవారు లేరు, మాకు ఉన్న దిక్కు ఒకటి ఆ తల్లి ఉండింది, ఇప్పుడు తల్లి కూడా కూలిపోయాము, ఇక మా పరిస్థితి ఏమిటి అని మనం అనుకుంటాం. ప్రియులారా, దేవుడు దావీదు ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ దావీదు కీర్తన గ్రంథంలో రాయబడుతుంటుంది. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదేను. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చేద్దామా. మన తల్లిదండ్రులు మనం చేయి విడిచిన యెహోవా చేరదీస్తాడు. ఆయన ఎడబాసే దేవుడు మాత్రము కానే తల్లిదండ్రులు ఎడబాసారు. భౌతికంగా శారీరకంగా వారు కొన్ని సంవత్సరాలు దేవుడిచ్చిన ఆరోగ్యము ఆయుష్కాలాన్ని అనుభవించి వారు మనల్ని ఎడబాసారు. కానీ ఎడబాయిన దేవుడు ఒకడు ఉన్నాడంటే ఆయనే మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసయ్యా. ఆయన అంటున్నాడు, తల్లిదండ్రులను చేయి విడిచిన యెహోవా నిన్నేం చేయనైనా చేరదీస్తాడు. కష్టాలలో ఉన్న నిన్ను చేరదీస్తాడు, బాధలలో ఉన్న మిమ్మల్ని చేరదీస్తాడు, శ్రమలలో ఉన్న మిమ్మల్ని చేరదీస్తాడు. ఏ సమస్య ఉన్నా నువ్వు కంగారు పడవద్దు, కలవరపడవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు. చేరదీసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు ఆయన. అందుకే దావీదు బలంగా దృఢ విశ్వాసముతో అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను చేబిడిచిన యెహోవా నన్ను చేరదీయను. సౌలుకి ఒక మనమడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు. అతను కుంటివాడు, 2 కాళ్ళు చేతులు లేవు, తల్లిదండ్రులు ఇద్దరు లేరు. ఇద్దరు లేకపోతే దావీదు అంటాడు, ఇదిగో యోనాతానును బట్టి దావీదు కుటుంబానికి నేను ఉపకారము చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకరు ఉన్నారా? ఎవరిని బట్టి ఉపకారము చేయటానికంట చెప్పాలా? ఎవరిని బట్టి? సౌలును బట్టా? ఎవరిని బట్టి? ఉండు పాస్టర్ గారు, నీకు అన్ని తెలుసులే, నేను అడిగాను. నేను చేయకూడదు, వాళ్ళకి మీ వాళ్ళు బిడ్డలో పెట్టుకో. ఎవరు మీకు ఒకసారి ఆ వాక్యాన్ని నేను చూపిస్తాను. అందరూ ఆ వాక్య భాగం తెచ్చునండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. ఎవరిని బట్టి అంట? ఇప్పుడు మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కూడా. యోనాతానును బట్టి, సౌలును బట్టి కాదు. నేను సౌలు సాక్ష్యాన్ని కోల్పోయాడు. సౌలు గురించి మాట్లాడడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నేను
సౌలు కుటుంబానికి కాదు, యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి నేను ఉపకారము చేయటానికి ఎవడైనా ఒకడు కలడా? యోనాతానును బట్టి. ఇప్పుడు దావీదు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దావీదు సౌలు కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. యోనాతానును బట్టి ఆ కుటుంబానికి మేలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దావీదును చంపటానికి ప్రయత్నించిన వాడు సౌలు. పగతో, ద్వేషముతో, అసూయతో, కలహముతో ఇదిగో దావీదు కుటుంబం అంతకంతగా వర్ధిల్లడం చూసి సౌలు అసూయపడ్డాడు, కలవరపడ్డాడు, మచ్చరపడ్డాడు. దేశము, కక్ష, విభేదాలు తన హృదయంలో నింపుకొని దావీదు మీద విషపు చూపు చూస్తున్నవాడు సౌలు. అయితే దావీదు అపకారానికి అపకారము చూపటానికి దావీదు ముందుకు రాలేదు. కానీ సౌలు కుటుంబం అపకారము చేస్తున్న దావీదు సౌలు కుటుంబానికి ఉపకారము చేయదలిచాడు. దేని కారణం అంటే యోనాతానును బట్టి. యోనాతాను, దావీదు పెనవేసుకున్నవారు. స్త్రీల ప్రేమ కంటే వారిద్దరి ప్రేమ బలమైన ప్రేమ అంట. స్త్రీల ప్రేమ గురించి మీకు తెలుసు కదా. స్త్రీలు చూపించే ప్రేమకు పోయి ఒక ఆయన ఉడిలో పడిపోయాడు. ఎవరన్నా ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరు ఆయన? ఇప్పుడు చెప్పడేనా? ఎందుకు లేట్ చెప్పావు? అందుకేనమాట. చూడండి, యేసుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీలు చూపించే ప్రేమ కన్నా స్త్రీలు చూపించే అది. ఈరోజు చాలా మంది గొప్ప గొప్ప రాజులు కూడా ఊరంతా చల్లతారు, కానీ ఇంట్లోకి వచ్చినాక పిల్లి అయిపోతారు. ఊర్లేమో రాజు, ఇంట్లోమో చెప్పు మామ. ఓ మామ, ముందుకు వచ్చి చెప్పే మాట ఎవరు వెనకాలండి మామ. ఊరంతా రాజులుగా ఉంటారు. ఇంట్లోకి వచ్చే లోపల పిల్లి రానైపోద్ది. ఒక్కోసారి కిందికి మిందికి చూస్తే చాలు, తల కానించి కిందికి చూస్తే టైం అవుట్, మేము పడిపోవాల్సి ఉన్నాయి. పరిపాలన అక్కడ. ఇక దానికి ఇంకేం చెల్లుబాట్లేదు. ఎందుకంటే సౌలు, దేవుడు వాక్యాలు ఇచ్చిన ప్రేమ దేవుని బిడ్డలారా, సౌలు విషపు చూపు చూపించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ దావీదు యోనాతానులో మాత్రం ఎలాంటి ప్రేమ ఉందంటే ఒకరిని ఒకరు పెనవేసుకుని ఉన్నారంట. ఎలాగున్నారు వాళ్ళిద్దరు? ఒకరు పెనవేసుకొని జీవించేంత ప్రేమ కలిగిన వారు. అలాంటి ప్రేమ కలిగిన ఆ కుటుంబానికి దావీదు అంటాడు, నేను యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయదలుచున్నాను, ఉపకారము చేయదలుచున్నాను. ఎవరైనా ఉన్నారంటే అంటాడు పని మనిషి, అయ్యా ఉన్నాడు ఒకడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? సౌలు కుటుంబములో పరిచారకుడుగా పనిచేస్తున్న తన సైన్యములో ఒక వ్యక్తి దగ్గర మెఫీబోషెతు, సౌలు మనముడు మెఫీబోషెతు ఉన్నాడు. అతను 2 కాళ్ళు లేనివాడు అని అంటే అతను తీసుకొని రమ్మని చెప్తాడు. వెంటనే తీసుకొని వస్తే ముగిస్తున్నాను ప్రసంగాన్ని. కుంటివాడే, త్రోసివేయబడ్డవాడే, తల్లిదండ్రులు లేనివాడే, అనాథే, ఏ ఆదరణ సహాయం లేనివాడే దావీదు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు అంటాడు, ఇదిగో ఈ మెఫీబోషెతు, ఈ 2 కాళ్ళు లేని ఈ యొక్క బలహీనుడు రాజు బల్ల దగ్గర కూర్చోబెట్టి భోజనం చేయాలా? యేసుకి స్తోత్రం చెప్పాలా? ఎక్కడ కూర్చొని భోజనం చేయాలంట? రాజు. చూడండి, చదవండి బైబిల్ గ్రంథం ఒకసారి, వాక్యాన్ని చదవండి. నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిశ్చయముగా నీకు ఉపకారము చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించదను. మరియు నీవు గమనించాలి మాట, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు.